నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు హాఫ్ సర్కిల్ అంబ్రెలా ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నానండి. బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా 4 మడతలు వేసుకోవాలి. 4 ఫోల్డ్ వేసుకుని పైన ఎడ్జెస్ సమానంగా లైన్ గీసుకోండి. మొత్తం బాటమ్ పొడవు వచ్చేసి 45 ఇంచులండి. బాటమ్ బాడీ పార్ట్కి 15.5 తీసుకుంటున్నాను. ఎడ్జెస్ సమానం గీసుకున్న తర్వాత ఇలా 15.5 పొడవు తీసుకుని షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకోవాలి. పెద్ద సైజ్ అండి ఇది. చంకదింపు 6 ఇంచులు, కొంచెం ఎదరకు కూడా 6 ఇంచులు పెట్టుకుంటే మీకు సమానంగా వస్తుంది. తర్వాత ఇలా ఎల్ షేప్లో బాక్స్ గీసుకుని చెస్ట్ లూజ్ తీసుకోవాలి. 9.5 చెస్ట్ లూజ్ అండి. 2 ఇంచులు ఖర్చు, 2 ఇంచులు అంటే 1 ఇంచు ఖర్చు, 1 ఇంచు డాట్స్ పోతుంది. తర్వాత చంక దగ్గర 1.5 ఇలా లైన్ గీసుకొని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలండి. ఇది చంక ఆమ్ రౌండ్ 8.5 రావాలి, సరిపోయింది. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసి చూసుకున్నాను. తర్వాత ఈ 1/2 ఇంచుకి కూడా ఇలా లైన్ కొట్టుకోండి. కొత్త వరకు అయితే స్టిచ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. కింద కూడా ఇలా సమానంగా లైన్ కొట్టుకుని ఇది కూడా 9.5 2 ఇంచులు పెట్టుకుని లైన్స్ గీసుకోవాలి. కింద నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుని ఇలా షేప్ తీసుకోండి. ఇది మనకి ఫుల్ స్టిచ్చింగ్ అయ్యాక నడుము దగ్గర మనకి ఎలబడినట్టు కాకుండా నీట్గా ఫినిషింగ్ బాగుంటుందండి. అందుకోసం 1/2 ఇంచ్ తీయటం. తర్వాత మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవడమే. నెక్స్ట్ ఏం చూపించడానికి నెక్స్ట్ మామూలు బకరం మీద చూపిస్తాను. ఇలా సమానం కట్ చేసుకుని ఇక్కడ కట్స్ పెట్టుకోండి. అంతే, అయిపోయింది బాడీ పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ కూడానండి. నెక్స్ట్ బకరం క్లాత్ డబల్ ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులండి. 6 ఇంచులు తీసుకుని పైన షోల్డర్ విడ్త్ 2.5, కింద 3 ఇంచులు పెట్టుకోవాలి. కొంచెం కింద డీప్ పెడితే నెక్ షేప్ బాగుంటుందండి. ఇలా బాక్స్లో గీసుకుని పైనుంచి 1.5 కింద పైకి 1.5 తీసుకుని ఇలా షేప్ కరువు స్కేల్తో మనకు చెయ్యి ఎలాగైతే వీలైతే అలా తిప్పుకొని ఇలా కరువు షేప్ తీసుకోండి. స్టార్ నెక్ అండి, ఇది బాగుంటుంది. ఫ్రంట్ ట్రెండ్ కదా నెక్. సైడ్ కూడా ఇలా కొత్త కరువు షేప్ ఇచ్చానండి. స్టార్ షేప్ బాగుంటుంది. తర్వాత 1 ఇంచ్ సేమ్ నెక్ ఎలా అయితే ఉందో అలాగా చుట్టూ 1 ఇంచ్ 1.5 కానీ తీసుకుని కట్ చేసుకోవడమే. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ అండి. అంతేనండి, ఫ్రంట్ నెక్ రెడీ అయిపోయింది. మీకు ఏమైనా అర్థం కాకపోయినా కూడా కామెంట్ రూపంలో అడగొచ్చండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని బ్యాక్ నెక్ కొంచెం డీప్ పెడుతున్నానండి. ఇది కూడా జస్ట్ ఇలా సమానంగా తీసుకుని బ్యాక్ నెక్ పొడవు 8 ఇంచులండి. కొంచెం డీప్ పెట్టుకుంటే బాగుంటుంది బ్యాక్ సైడు. ఇలా కొట్టుకుని ఇది పైన 2 ఇంచులే 2.5, కింద 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇది రౌండ్ షేప్లోనే కొంచెం కరువు షేప్ తీస్తున్నానండి. కింద మామూలుగా రౌండ్ తీసుకోవడమే. చేత్తో తీసుకోవచ్చు, స్కేల్ ఉంటే స్కేల్తో కూడా తీసుకోవచ్చు. తర్వాత పైన ఇలా కొద్దిగా షేప్ లాగా ఇచ్చాను. ఇది కూడా సేమ్ అంతేనండి. దాని చుట్టూ 1 ఇంచ్ ఉంచుకొని ఇలా కట్ చేసుకోవడమే. మనం డ్రాయింగ్ వేసుకున్న చుట్టూ కటింగ్ చేసుకోవడమేనండి. వీడియో ఎక్కువ లెంత్ అయితే పెద్ద చూడట్లేదు అనేసి ఒక స్పీడ్గా పెడుతున్నామండి.
లేదు స్లో అయినా పర్లేదు, నాకు ప్రతిదీ వివరంగా కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను. ఇలా కటింగ్ చేసుకున్నానండి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ పీస్ ఐరన్ చేసుకుని దానిపైన కొంచెం షైనింగ్ ఉన్నది క్లాత్ మీద కేలీలా పెట్టుకోవాలండి. పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి. చుట్టూ హాఫ్ ఇంచ్ ఉండేలా కట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐరన్ చేసుకుంటే దానికి మీ క్లాత్కి స్టిక్ అయిపోతుందండి. ఒకవేళ ఐరన్ బాక్స్ లేని వాళ్ళైతే సేమ్ మనకి నెక్ ఎలా అయితే కట్ చేసామో అలా క్లాత్ కుట్టు వేసుకోవాలి. బకరం క్లాత్ చుట్టూని వేపులు అలా కుట్టు వేసుకుంటే స్టిక్ అయిపోతుందండి. ఐరన్ చేయాలని ఏం లేదు. నా దగ్గర ఐరన్ కదా, ఐరన్ చేస్తున్నాను. చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉంచి మిగతా క్లాత్ ఎక్కువ ఏమైనా ఉంటే కట్ చేసేయాలండి. అంతే, దీనికి కూడా అలాగే చేయాలి. ఇది మీకు నెక్ డ్రెస్కి స్టిచ్ చేసినప్పుడు స్టిప్గా బాగుంటుందండి. మామూలు మనం లైనింగ్ పీస్ కూడా తిప్పవచ్చు, అది అంత క్లారిటీగా నెక్ షేప్ కనిపించదు. కనిపిస్తుంది కొన్ని ఆటలు కనిపించదు. ఇలా వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా నెక్ షేప్ కనిపిస్తుంది. అంతేనండి. బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద లైనింగ్ అండి, ఇది 2 మీటర్ల లైనింగ్ తీసుకుని డబుల్ ఫోల్డ్ వేసుకున్నాను. ఫోల్డింగ్ మన వైపు ఉండి ఎడ్జెస్ మనకు ఆపోజిట్లో ఉన్న తర్వాత ఇలా మళ్ళీ కోన్ షేప్లో వేసుకోవాలండి. 2 మీటర్ల క్రేప్ లైనింగ్ అండి ఇది. క్లాత్ కూడా క్రేపే, అందుకని లైనింగ్ కూడా క్రేప్ వేస్తున్నాను నేను. కాటన్ కూడా వేసుకోవచ్చు, క్రేప్ అయితే మనకు ఫ్రీగా బాగుంటుందని. అలా వేసుకొని పైనుంచి 12 ఇంచుల దగ్గర ఇలా పెట్టుకుని సమానంగా వస్తుంది. నడుము 36 కాబట్టి అండి 9 ఇంచీలు వస్తుంది నడుము రోజు. ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను, 10 ఇంచులు. ఎందుకంటే మన స్టిచ్చింగ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ పోతుంది. కొత్త వారైతే మట్టుకు 1.5 ఇంచ్ పెట్టుకోండి నడుము రోజు. స్టిచ్చింగ్లో ఏమైనా తేడా వచ్చినా సరిపోతుంది. తర్వాత లైనింగ్ పొడవు వచ్చేసి 25 ఇంచులు పెట్టానండి. కరెక్ట్గా ఇంకా అతుకులు ఏం పడకుండా ఉన్న కాడ క్లాత్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు పెట్టాను. లైనింగ్ కాబట్టి తక్కువైనా పర్వాలేదు, లోపలే కదండి. మెయిన్ పీస్ మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అలా కటింగ్ చేసుకున్న తర్వాత 2 జాయింట్స్ కట్ చేసేయాలండి. తర్వాత మెయిన్ పీస్ కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని తర్వాత ఇది కూడా అలాగే కోన్ షేప్లో వేసుకోవాలండి. ఇది కూడా 12 ఇంచుల దగ్గర పెట్టుకుని ఇది కూడా నడుము రోజు 10 ఇంచులు వచ్చేలా చూసుకుని కట్ చేసుకోండి. బాడీ పార్ట్కి 15.5 తీసాం కదండి, అది స్టిచ్చింగ్ అయ్యేటికి 14.5 వస్తుంది. ఇది 31.5 పొడవు తీసానండి. మొత్తం లెంత్ 31.5 అంటే కింద 1 ఇంచు ఫోల్డింగ్ పోతుందండి. డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తాం కదా అంచులు, ఇక్కడ 1 ఇంచు పోతుంది. పైన ఒక హాఫ్ ఇంచ్ ఏమో జాయింట్ చేస్తాం కదా బాడీ పార్ట్కి, దానికి పోతుంది. 1.5 ఇంచ్ పోతుంది కాబట్టి మనకు 30 ఇంచులు ఉంటుంది. ఇది 30 ఇంచులు, అది 15.5 14.5, మనకు 45 ఇంచెస్ సరిపోతుందండి. 45 ఇంచులు సరిపోతుంది కరెక్ట్గాని. మార్కింగ్ కనిపించట్లేదండి ఈ క్లాత్ మీద, వేరే దాంతో కూడా ట్రై చేసి నేను కనిపించలేదు వీడియోలో, అందుకని కట్ చేసేస్తున్నాను నేను.
కటింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది కదా అని సేమ్ లైనింగ్ చూసారు కదా, అదే ప్రాసెస్ అంతా. కాకపోతే దాని మీద లెంత్ పొడవు పెట్టుకున్నాం అంతే. ఇది 2 మీటర్లన్నరలో నేను కట్ చేశానండి ఈ ఫ్రాకు. పన్నా పెద్దదైతే 2.5 కూడా అవుతుంది మనకి, లేకపోతే 3 మీటర్స్ ఉంటే మనకి అతుకులే రాకుండా వస్తుంది. అంతేండి, ఇప్పుడు జాయింట్ కట్ చేసాను. ఈ పీస్లో బాడీ పార్ట్ ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదండి, అది ఇందులో తీసాను. కొద్దిగా బ్యాక్ పార్ట్కి కొద్దిగా జాయింట్ పడుతుందండి, చంకలోకి వస్తుంది, పర్వాలేదు దీనికి. ఒక సైడు చంకలోకి వస్తుంది, అదేం జాయింట్ కూడా పెద్ద పడదండి, 1 ఇంచే సరిపోతుంది. అంతేనండి కటింగు, లాంగ్ ఫ్రాక్ కటింగు. హ్యాండ్స్ ఏం చూపించట్లేదు.